ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నానండి. చిన్న వాక్యం ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో అంతా దేని గురించి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు ఆరోహణం గురించి చెప్పబడుతుంది. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఆరోహణం ఏమేం చేసి ఆయన భూమి మీద ఎలా చేసి శిష్యులకి ఎలా ఉండాలి అని చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం గురించి చెప్తుందండి. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమని చెప్తుందంటే సంఘ స్థాపన గురించి చెప్పబడుతుందండి. సంఘాన్ని స్థాపించారంటే అండి. సంఘాన్ని ఎవరు స్థాపించారండి? యేసుక్రీస్తు యొక్క శిష్యులే సంఘాన్ని స్థాపించారు. అయితే సంఘ స్థాపనలో మొదటి దినమంది మొదటి రోజే ఎంతమంది రక్షణ పొందారండి? 3000 మంది అండి. అంతా దేవుని గురించి తెలిసిన వాళ్ళే వచ్చారండి అక్కడికి కాదు. ఇశ్రాయేలీలు వచ్చారు, అన్యులు వచ్చారు, చాలామంది వచ్చారు అక్కడికి. అయితే ఈ 3000 మంది ఎక్కడ? అంతియోకయలో 3000 మంది మొట్టమొదటిసారిగా పేతురు అపోస్తలు అక్కడ వాక్య ప్రసంగాన్ని చేసినప్పుడు కొంతమంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. సో రకరకాలుగా మాట్లాడుకున్నారని పేతురు అపోస్తలు పట్టించుకొని వాక్య ప్రకటన చేయడం మానేశారా? లేదు కదా. వాళ్ళ పని వాళ్ళు, దేవుని పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళంతా ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి వారు ఏ భాషలో ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఆ వాక్యము ప్రకటింపబడింది, హృదయాల్లోకి దూసుకొని వెళ్ళింది, హృదయాల్లో నొచ్చుకున్నారంటండి. దేవుని భక్తి గల దేవుని జనాంగము, అయ్యో క్రీస్తుని మేము ఇలా బాధ పెట్టామా, అయ్యో క్రీస్తుని మేము ఇలా సిలువేస్తామా, క్రీస్తు ఇన్ని రోజులు మా గురించి ఇంత గొప్పగా ప్రకటన చేసి ఆయన ప్రాణాన్ని పెట్టేశారా అని చెప్పేసి భక్తి గల యూదులు తమ హృదయాల్లో నొచ్చుకున్నారంటండి. నొచ్చుకోవడం అంటే దాదాపుగా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినంత పని అండి. అంతగా నొచ్చుకున్నారంటండి. అలా నొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే వాక్యాన్ని, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది తాగేశారన్నారు, కొంతమంది ఏంది మాట్లాడుతున్నారు వీళ్ళకే తెలియదు అన్నారు. బట్ ఆ మాటలన్నీ వాళ్ళు పట్టించుకుంటే ఆ 3000 మంది రక్షణ పొందగలిగేవారా? ఖచ్చితంగా పొందలేరు. కానీ దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడింది. దేవుని యొక్క సంకల్పం చొప్పున, దేవుని యొక్క విధానాల్లో దేవుని మీద ఆధారపడి దేవుని నోరేయండి ఆయన వాక్యాన్ని ఆయన ప్రకటించుకున్నాడండి. అంటే అలా సొంతంగా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఆత్మలు రక్షించబడతాయి. 3000 మంది అండి. పాత నిబంధన గ్రంథంలో 3000 మంది భూమి తెరిచి బ్రతుకున్న మనుషులు బ్రతుకున్నట్టే పాతాళానికి భూమిలో నుంచి వెళ్ళిపోయారంటండి. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే 3000 మంది ఒకటేసారి బాప్తిస్మం ఇవ్వడం అంటే ఒక ఆషామాషా విషయమా అండి? ఒక ఆత్మను రక్షించడానికి ఎంత మనం కష్టపడాల్సి వస్తుంది, ఎంత వాక్యాన్ని ప్రకటించాల్సి వస్తుంది. వాక్య భారం కలిగి మనం ఉన్నామా అనేదే ఇక్కడ ప్రశ్న. వాక్య భారం కలిగి మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాక్యము ప్రజల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా భక్తి గల జనాంగము జీవన గల దేవుణ్ణి నమ్ముతారు, రక్షణ పొందుతారు అని ఇక్కడ చెప్పబడుతుంది. ప్రస్తుత కాలంలో మనకి ఎలా ఉంది? అందరి గురించి నేను మాట్లాడడం లేదంటే ప్రస్తుత కాలంలో వాక్య ప్రకటన అనేది ఎలా ఉంది? ప్రస్తుత కాలంలో ఎలా ఉందంటే బోధకులు లేకపోతే సేవకులు, మన భాషలో మనం అనుకోవచ్చు. ప్రస్తుత కాలంలో సేవకులు నాకు సంఘం నుండి లాభం ఉంటే చాలు, వచ్చిన కాడికి ఒక 5 మంది ఉంటే చాలే, 10 మంది ఉంటే చాలు అంటే వాళ్ళు ఖచ్చితంగా సంఘాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు అయితే కాదు. ఎందుకంటే సంఘ భారం అంటే ఎవరు తెలియని వాళ్ళకి, ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవం గల దేవుని గురించి చెప్పి రక్షణ మార్గంలోకి వాళ్ళంతటా వాళ్ళు వస్తారండి. మనం వెళ్ళి చేయబట్టుకొని బలవంతంగా బాప్తిసం తీసుకొని మనం చెప్పకూడదండి. వాళ్ళంతటా వాళ్ళ మారు మనసు పొందినప్పుడు మేము రక్షణ పొందాలి, మేము రక్షించబడాలి అంటే దేవుడే వాళ్ళ హృదయాలను ప్రేరేపిస్తాడండి. అలాంటి వాళ్ళు మాత్రమే వస్తారండి. అలా సేవకుడు మొత్తం అంతా తిరిగి ఒక్కొక్క ఆత్మని కూడబెడితే ఆ సేవకుడికి బాధ్యత ఉంటుంది. ఆ సేవకుడు బాధపడతాడు. ఆ సంఘం చెల్లాచెదరైపోతే ఏమీ లేకోకుండా వచ్చేసి సంఘం మీద ఆధారపడి సంఘంతో లాభాన్ని పొందడానికి వచ్చేటువంటి సేవకులకి మాత్రం బాధ్యత ఉండదండి. వచ్చిన వాళ్ళు ఒకళ్ళైనా కానిలే, ఇద్దరైనా కానిలే, ముగ్గురైనా కానిలే, చెప్పడమా వెళ్ళిపోవడము, అది కూడా వాళ్ళకి టైం ఉంటే చెప్తారు, లేకుంటే లేదు. ఎలాంటి భారం కలిగి ఉన్నాం
క్రీస్తుని ప్రకటించడంలో ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాం, ఎట్లా మనం ప్రకటిస్తున్నాం, మనకి ఎన్ని ఆత్మలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంకి వస్తే వాక్యం చెప్పడానికి వారి భక్తి లేకపోతే అన్య